వివేకము గల నాయకుడవై యుద్ధం చేయమన్నాడు. పాము వలె వివేకం కలిగి ఉండమన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో అసలు కీలకాలని గుర్తుపట్టి తెలివి మనకు రావాలి. మనుషులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ వెనకున్న దయ్యాన్ని గుర్తుపట్టి దాన్ని కొట్టాలి. ఎవరైనా ఏదైనా రిస్క్ ఫేస్ చేస్తున్నారంటే అసలు మూలం ఏంటి, ఎక్కడ దెబ్బ కొడితే మొత్తం బ్యాలెన్స్ అయ్యిద్ది అనేది తెలుసుకొని ఉండాలండి. తెలుసుకొని ఉండాలి. ఎక్కడ నీట నొక్కితే ఎక్కడ బొలు వెలిగిద్ది, దీనికి మొత్తానికి ఎక్కడుంది, అసలు దీనికి కీ ఎక్కడుంది తెలుసుకొని అక్కడ కొడితే మొత్తం లైన్ బ్యాలెన్స్ అవుతుంది. అది నీ జీవితానికి సంబంధించిన విషయమైనా, నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయమైనా. టోటల్ లైఫ్ అంతా కొలాప్స్ అయింది మాది. జాగ్రత్తగా వినండి. టోటల్ లైఫ్ అంతా అయిపోయింది, కూలిపోయింది, కుటుంబం ఛిద్రం అయిపోయింది. ఎవరి నోట పట్టింది అపశృతులే. అంత అయిపోయింది, అంత అయిపోయింది, అంత అయిపోయింది, అంత అయిపోయింది. ఆ టైంలో దొరికాడు యేసయ్య, పేదకు దొరికిన పెన్నిదిలాగా. ఆ యేసయ్య మాటను బట్టి, ఆయనను బట్టి ఇంటి మొత్తం మాట్లాడే మాటలకి రివర్స్ మాట్లాడటం మొదలుపెట్టాను నేను. అయిపోయింది అయిపోయింది కాదు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అని. ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఒక క్రొత్త మలుపు తీసుకుంటది, ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. అయిపోలా, ఇదే ప్రారంభం, ముగిసిపోలా, ఇదే స్టార్ట్, ఇదే స్టార్ట్, ఇదే స్టార్ట్. చూడండి దేవుని కార్యం. మొత్తానికి రివర్స్ అయి మాట్లాడుతుంటే వాళ్ళు అవాక్ అయిపోయారు. ఫ్యామిలీ చిన్నగా వాళ్ళు కూడా శుభవచనాలు మాట్లాడటం మొదలుపెట్టారు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. అయిపోయిందా, అయిపోయిందా లేకపోతే స్టార్ట్ అయిందా? ఏ మాట నెరవేరింది? విశ్వాసంతో పలికిన నా మాటను నా తండ్రి 100% నెరవేర్చి చూపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా వివేకాన్ని పొందుకోవాలి. ప్రార్థన చేయండి. ఇప్పుడు కాదు, నేను ముగించినాక. ఫస్ట్ పాయింట్గా చెప్పాను, వివేకం గలవాడు తొందరపడి మాట్లాడాడు. అసలు కీలకం ఎక్కడుందో దాన్ని పట్టుకొని పని చేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ కానీ ఇవన్నీ చెప్పాను నేను ఉదాహరణలుగా. కప్పని మింగానని వాడు నమ్ముతున్నాడు. నీకు కప్ప లేదురా అంటే వాడు ఒప్పుకోడు. వాడు ఎందుకంటే కప్ప ఉంది, అది పోతే బాగుపడతాను అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి ఏం చేయాలా? కప్ప ఉంది అని చెప్పాలా. ఉంది అని చెప్పి వాడు కక్కిచ్చాడు. అంటే వాడి నమ్మిక ఏదో, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో వాడు పట్టుకున్నాడు, వాడిని బతికిచ్చాడు. అట్లాగన గొడవ చేస్తున్న వ్యక్తులు, అల్లరి పెడుతున్న వ్యక్తులు, ఇబ్బంది పెడుతున్న వ్యక్తులకు వెనక ఉండి పనిచేస్తున్నది ఏదో గుర్తుపట్టి దాన్ని దెబ్బగొట్టాలి. మనుషుల మనసులో ఏది పనిచేస్తుందో దాన్ని దెబ్బగొట్టాలి. అలా బ్యాలెన్స్ చేయాలని వివేకం కలిగిన వ్యక్తి యొక్క లక్షణాన్ని ఒక్కదాన్ని మీకు ఒక పాఠంగా చెప్పాను ఇప్పటిదాకా. ఇంకా మరికొన్ని విషయాలు నాలుగే ముక్కలు చెప్పి ముగిస్తాను. పరిశుద్ధాత్మ ద్వారా వినండి జాగ్రత్తగా. ఇక ముగింపే. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఇప్పటిదాకా పునాదేశ, ఇక నుంచి పాయింట్ చెప్తాను వినండి. పరిశుద్ధాత్మ ద్వారా వివేకాన్ని పొందినవాడు 4 విధములైన దృష్టి కలిగి ఉంటాడు. మనకి వివేకం అవసరం. మనకేం అవసరం? వివేకం అవసరం. పాముల వలె, ఎందుకంటే తోడేళ్ల వంటి దురాత్మల మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపుతున్నా. మనుషులను అయిపోయిందా? ఇది బేస్మెంట్. ఇక దీని మీద ఒక హౌస్ లాగా 4 పాయింట్లు, 4 పిల్లర్లాగా చెప్తా. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వివేకపు శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, 4 విషయాల్లో దృష్టి సారిస్తారు. 4 విషయాల్లో. నంబర్ 1, పైకి చూడటం నేర్చుకుంటాడు. వివేకం కలిగిన వాడు ఎక్కడ చూస్తాడు? పైకి చూడటం. పైకి అంటే ఏంటి? హైవే రోడ్డు మీద పైకి కాదు. హైవే రోడ్డు మీద అన్న చెప్పాడు వివేకం కలిగినోడు పైకి చూస్తాడని హైవేలో పైకి చూశారనుకో
నేను వచ్చి మీ పెట్లో చూడాల్సి వచ్చింది. పైకంటే ఆత్మలో పైకి చూస్తాడంటే అర్థం ఏంటంటే, నాకు పైన దేవుడు ఉన్నాడు, నేను ఆయనను ధ్యానిస్తాను. ఎప్పుడు తన పనితనాన్ని గురించి ఆలోచించడు, పక్క వాళ్ళ పనితనాన్ని గురించి ఆలోచించడు. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడు, ఉన్న దేవుని జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, ప్రేమను, ఔన్నత్యాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉంటాడు. నేనైతే అంతేనండి. వాడంత పనోడు, ఈడంత పనోడు, ఆమె ఇంత పనిగత్తె, ఏమెంత పనిగత్తె కాదు. వాళ్ళు ఎంత పనోళ్ళు, ఎంత మేధావులు ముందుకు వచ్చినా మీ అందరికంటే పైన ఉన్నవాడు నా దేవుడు మహామేధావి. మేధావి. నా దేవునికి మించిన పనోడు ఎవరు లేరు. వెళ్ళి నేను ఆయన క్రియలు ధ్యానిస్తా. నా ఖాళీ దొరికితే దేవుని క్రియలే ధ్యానించుకుంటా. కూర్చున్నా కూడా అదే ఆలోచిస్తూ ఉంటా. సముద్రం దగ్గరికి వెళ్తే ఆయనే, మనుషులు కనపడితే ఆయనే, పశుపక్షాదులు కనపడితే ఆయనే, భూమికి వెళ్ళి చూస్తే ఆయనే, ఆకాశంకి వెళ్ళి చూస్తే ఆయనే, చెట్టుకెళ్ళి చూస్తే ఆయనే, చేపకెళ్ళి చూస్తే ఆయనే, ఎటు చూసినా ఆయనే. అసలు ఎంత బాగా చేశాడు. అద్దంలోకి, ఆఖరికి అద్దంలో నా ముఖం నేను చూసుకున్నా ఆయనే. నా జీవితంలోకి చూసుకున్నా బా సున్నితమైన నా దేవుని కదలికలే. ఎంత బాగా డిజైన్ చేసావు దేవా. బైబిల్లోకి చూసిన ఆయనే, భక్తుల జీవితాల్లోకి చూసిన ఆయనే. ఫరో పుట్టినోళ్ళందరినీ తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయంటారు అంటే, మోషేని తీసుకెళ్ళి ఆ ఫరో ఒళ్ళో ఆడుకునేటట్టు చేసావు కదా మేధావి. నువ్వు మామూలుడి కదయ్యా, నీకు స్తోత్రం. అసలు ఎక్కడికెక్కడికి లింక్ చేస్తావు యేసయ్యా? అసలు ఏంటైనా నీ పనితనం ఏమైనా అర్థమవుతుందా మీకు? ఏమర్థమైంది? కొంతమంది చేతులు ఎత్తట్లా, అసలు అర్థం కాలేదనుకుంటా. అమ్మ మీరు ఎటు చూస్తున్నారు? ఆయనకి వెళ్ళి చూసుకుని ఆయన్ని ధ్యానం చేసుకునేటట్టు ఉన్నారా, లేకపోతే ఇంకెటు చూస్తున్నారు? మా ఆయన భలే తెలివిగలడు అన్నయ్య. ఒక్కొక్క ఆయనకి వెళ్ళి చూస్తుంటుంది. ఆ తెలివి ఒకరోజు మూతి ముక్కు రెండు పగిలి ఎట్టా అంటాడో నాకేం తెలుసో. దేవునికి స్తోత్రం. మా ఆవిడ భలే షార్ప్ అండి. అస్సలు పగిలిద్ది ముఖం. అప్పుడు ఇంత పనికి మరింది నాకేం తెలుసు. ఆయన కాదు, ఆమె కాదు, పిల్లలు కాదు, తల్లులు కాదు, ఆయన. నాకైతే ఎవరిని పొగిడినా నచ్చదండి, ఆయన తప్ప. ఆయనే. ఎవరన్నా వచ్చి ఆయన్ని పొగుడుతుంటే మాత్రం నాకు హాయిగా ఉంటుంది. ఆయన దీవించి, ఆయన జ్ఞానం ఇచ్చి నడిపించే భక్తుల్ని కనపరిచినా ఇష్టపడతా. కానీ నంబర్ 1లో మాత్రం ఆయన్ని గురించి మాట్లాడాలి ఎవరు వచ్చినా. కొంతమంది నా దగ్గరికి వచ్చి దేవుణ్ణి కనపరచకుండా దెయ్యాన్ని గొప్ప చేసి మాట్లాడుతుంటారు. నాకు పట్టింది శక్తి పట్టిందంట అన్నయ్య, శక్తి పట్టిందంట. మామూలు కాదంట. నేనంట అట్టయితే సత్తావుగా అంట. అదేందా అన్నయ్య, ఇక సత్తావు మరి దేవుడి దగ్గరికి వచ్చి కూడా శక్తి పద అంటున్నావుగా. శక్తుల పైన అధికారం పొందినవాడని యేసుని గురించి రాస్తుంది. సోదరులేమో మనుషుల మీద అతిశయపడుతుంటారు. ఏమనుకోకండి తిడుతున్నానని. సోదరులేమో మనుషుల్ని బట్టి అతిశయపడతారు. పరిశుద్ధాత్మ ద్వారా వివేకం గల హృదయం గల వాళ్ళేడు దేవుని బట్టి అతిశయపడతాడు. ప్రభువునందు అతిశయపడతా ఉంటాడు. నా దేవుడు గొప్ప, నా దేవుడు మేధావి, నా దేవుడు రోషగాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సమస్తాన్ని తలక్రిందులు చేయగలిగినటువంటి వాడు, నా దేవుడు సార్వభౌముడో అని ఆయనను బట్టి అతిశయపడతారు.
ఆఫ్ మైండ్ వాళ్ళు ఏమో మనుషుల్ని బట్టి అతిశయపడతారు. తమ జ్ఞానాన్ని బట్టి, తమ కులాన్ని బట్టి, తమ మతాన్ని బట్టి, తమ హోదాన్ని బట్టి ఏవి నిలవు. అతిశయించేవాడు ప్రభువునందే. అది నీకు వివేకం గల హృదయం ఉందో లేదో ఇప్పుడు చూసుకో. నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నంబర్ 1 ఎక్కడికి చూస్తాడని చెప్పాను? వివేకం గల హృదయం కలిగిన వాడు పైన ఎవరున్నారు? ఆయనకి వెళ్ళి చూడటం అంటే అర్థం ఏంటి? ప్రతి విషయంలో ఆయనను ఘనపరుచుకోవటం, ఆయనను బట్టి అతిశయపడటం. నువ్వు వాళ్ళని సరిగా పట్టించుకోవట్లేదంట, గౌరవించట్లేదంట, ఫలానోళ్ళు ఫీల్ అయ్యారు, ఫలానోళ్ళు ఇలా అన్నారు, ఫలానోళ్ళు అలా అన్నారు. కొంతమంది నా దగ్గరకు వచ్చి నన్ను అభ్యంతరపరచడానికి మాట్లాడుతుంటారు. నేను అనే డైలాగ్ ఒకటే, ఏడిశారు. ఏమని? ఏడిశారు. ఎవరు ఫీల్ అయినా, ఎవరు ఏడిసినా, ఎవరు మొత్తుకున్నా, ఎవరు కింద పడి గిలగిల తన్నుకున్నా ఐ డోంట్ కేర్. ఒక్కడు ఫీల్ అయితే మాత్రం నేను ఫీల్ అవుతా. నా దేవుడు. నా దేవునికి శత్రువైనోడు నాకు శత్రువే. నా దేవునికి శత్రువైనోడు నాకు శత్రువు. ఎవరిని లెక్క చేయను. నీకేమన్నా చేస్తారు, నీకేమన్నా ఇబ్బంది కలిగిస్తారు, పరిచర్యకి వేగాతం అంటే నా దేవుడి సెలవు లేకుండా ఎవడు నన్ను ముట్టగలడు? ఎవడైనా ఆ విధంగా ట్రై చేస్తే పుట్ట గతులు, నామ రూపాలు లేకుండా నాశనం అయిపోతారు. ఎందుకంటే నన్ను కలిగించాడు నన్ను కాదు. నేనేముంది ఇంతే నేను. కానీ నా పక్షంలో ఉన్నవాడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనోడు, అసమాన ధీరుడు. ఎదురు వచ్చినా అడ్డే చూస్తా పైకి. నీ ఎంత తేలుస్తామని పోయిన వాళ్ళు ఉన్నారు, అడ్రస్ లేకుండా పోయారు. జాగ్రత్త అన్నారు. నేనే చూడాల్సి వచ్చిన వాళ్ళు సమాధి కార్యక్రమం నా దగ్గర. జాగ్రత్త అన్నారు. ఓకేనయ్యా అన్నాను. నాకేం తెగ జాగ్రత్త చెబుతావు, నువ్వు పోతేనేవరా? నా ముఖం మీద మళ్ళా ముఖం మీద ఏలుబెట్టి అయ్యా అలాగేనయ్యా పోయే అయిపోయే. నిజం. ఎందుకు? నన్ను ముట్టినోడు ఎవరిని ముడుతున్నాడు? నాకు తోడై ఉన్నాడు ఆయన. నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు ఆయన. నాకు వాగ్దానం చేసిన వాడు నా దేవుడు, నమ్మదగినవాడు. అంతే. రెండవది 4 చెబుతున్నాను. మొట్టమొదటిది దేవునికి వెళ్ళి చూసుకుంటాడు. ఏమండి? రోగంకి వెళ్ళి చూడ్డం, అప్పుకి వెళ్ళి చూడ్డం. అయ్యో ఇను ఏంది నాకు షుగరు 30 ఏళ్ళు అయింది. ఒక ఆయనకి వచ్చి షుగరు 30 ఏళ్ళు, ఒక ఆమెకి వచ్చి 25 ఏళ్ళు. ఇనప మొక్కలాగా ఉన్నారు. ఏం గుండె బాగాలేదే, కిడ్నీలు బాగాలేదే, లివర్ బాగాలేదే, కళ్ళు బాగాలేదే? పోవాలిగా 25 ఏళ్ళు. నిన్నగాక మొన్న షుగర్ వస్తే చాలు ఇంకా 4 రోజులు పెట్టాలన్నట్టు తయారవుతున్నారు. 25 ఏళ్ళు ఇనప మొక్కలాగుందో తల్లి, నేను చూపిమంటే ఆమె ఇష్టపడదు కనపడటానికి. ఆమె చెప్పింది 25 ఏళ్ళు అయ్యా అని. నాకు షుగరు, డయాబెటిక్ పేషెంట్ అని నన్ను డిసైడ్ చేసి 25 ఏళ్ళు చూడు నన్ను అంది. ఏది ఇంత రిపోర్ట్ వస్తే చాలు ఇక దానికి వెళ్ళి చూడటం, వచ్చినోడికల్లా చూపెట్టు. ఇదిగోయ్యా చూడయ్యా, ఇదిగో చూడయ్యా, ఇంక నేను పోతానంటయ్యా. ఎటు చూస్తా? క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, హెచ్ఐవికి వెళ్ళి చూస్తావా, లేకపోతే షుగర్కి వెళ్ళి చూస్తావా, బీపీకి వెళ్ళి చూస్తావా, లేకపోతే పేగు క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, లేకపోతే లివర్ ఇన్ఫెక్షన్కి వెళ్ళి చూస్తావా, కిడ్నీలు బలహీనతకి వెళ్ళి చూస్తావా? ఎటు చూస్తావు? వాటన్నిటిని స్వస్థపరచగలిగిన వాడు ఆయనకి వెళ్ళి చూడు. అప్పులకి వెళ్ళి చూస్తావా,
ఆర్థిక సమస్యలకి వెళ్ళి చూస్తావా? భయపెట్టే మనుషులకి వెళ్ళి చూస్తావా? పరువు ప్రతిష్టలకి వెళ్ళి చూస్తావా? ఆయనకి వెళ్ళి చూస్తావా? అవమానానికి అప్పగించడం తెలుసు, అవమానానికి పొందిన వాడిని అందలం ఎక్కించడం కూడా తెలుసు. దుర్మార్గుడా, కన్న తల్లి లాంటి దాన్ని చేయబట్టుకుంటావురా? కృతజ్ఞతాహీనుడా, కృతజ్ఞుడా, దుర్మార్గుడా అని బజారు ఊరంతా పాపం ద్వేషించుంటారు యోసేపుని. ఎరగడు, నిందపాలు. తర్వాత ఏం చేశాడు మరి పెద్ద ఆయన? ఏం చేశాడు పెద్ద ఆయన? నేరుగా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆ బజారు, ఆ ఊరు కాదు, మొత్తం ఐగుప్తు రాజ్యం మొత్తం కలిపిపోయి ఎక్కడ సాష్టాంగపడ్డారు? మరి మీరే చెప్పారు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు, అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు, దుర్మార్గుడు, అట్ట అంటాడు ఇట్ట అంటాడు అంటే కదరా. మరి ఇప్పుడేంది? మా అందరికి అధిపతి అంటారు. నీ నిందలను కూడా నీకు దీవెనలుగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనకి వెళ్ళి చూడాలా. నిందించిన వాళ్ళ మీద ప్రతీకారం చూడకూడదు. ఏడిచాడు వాడు. నిందల పాలు చేస్తే నన్ను అవమానపరిస్తే నా దేవుని కనికరం నా మీద ఇంకెక్కువైతే, కనికరం ఎక్కువైందంటే ఇక నీ కింద కాదు, ఇక ఉన్నతాసనంలో కూర్చోబెడతాడు నన్ను తీసుకెళ్ళి. అరే వీళ్ళందరూ నిన్ను ఇంత దారుణంగా నిందించారు కనుక నా కోపం వస్తుందిరా. వస్తే ఏం చేస్తావు దేవా? లాభం లేదురా, నిన్ను ఇంకా పైకి ఎత్తాలా. వాళ్ళు ఇంకా ఏడిచావాలరా, నిన్ను ఇంకా పైకి ఎత్తుతాను నేను. అంతే. కాబట్టి ఎడు చూద్దాం, ఆయనకి వెళ్ళి చూడండి. కృంగిపోవటాలు, దిగులు పట్టాలు, విచార పట్టాలు, సీదేయటాలు, మనం ఏడిచి పక్కన వాళ్ళు ఏడిపిట్టాలి. ఈ చెత్త తీసేయండి. నవ్వుతా నా దేవుడు, నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆయన ఆయన. మరి దేనికి వెళ్ళి చూడకు. వివేకంగా హృదయం కలిగిన వాడు ఎట్లా చూస్తాడు? నంబర్ 1. నంబర్ 2, రెండవది 4 దృష్టి కలిగి ఉంటాడు అన్నాను. మొట్టమొదటిది దేవునికి వెళ్ళి, రెండవది తనలోనికి తను చూసుకుంటాడు. తనలోనికి తను అంటే ఎక్కడ నేను తేడా పడుతున్నాను, ఎక్కడ నేను పొరపాటుగా ఉన్నాను, ఎక్కడ నేను బ్యాలెన్స్ తప్పుతున్నాను, నాలో ఎక్కడ లోపాలు ఉన్నాయనేది నిరంతరం వెతుక్కుంటూ ఉంటాడు తమ్ముడు. అది ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, లేకపోతే వదిలే. నీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. చెబుతా. వివేకం కలిగినోడు ఏం చేస్తాడు? ఫస్ట్, తర్వాత అది తనలోనికి తాను చూసుకుంటాడు. నేను మంచివాడినే, అందరూ చెడిపోయిన వాళ్ళు అనడం. కొంతమంది ఎంతన్నా చెప్పు, ఎవరు? నేనా? అస్సలు ఒప్పుకోరు. నేను పెద్ద మనిషినే, నేను మంచిదాన్నే, నేను మంచివాడినే అని ఏకాడికి తమను తాము సమర్థించుకొని ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటారు. తనలోనికి తను చూసుకుంటాడు. ఏ విషయంలో తెలుసా? పొగుడుకోవటానికి కాదు, లోపాలు ఉంటే దిద్దుకోవటానికి. ఎప్పటికప్పుడు వివేక హృదయుడు తనలోనికి తను చూసుకుంటాడు. నాకు దేవుడు నేర్పింది ఇదే. ఎదుటోళ్ళలో తర్వాత వెతుకుతూ కానీ ప్రతిరోజు నీలోనికి నువ్వు చూడటం నేర్చుకో కుమారుడా అన్నాడు. పక్క ఒక శత్రువు నన్ను ఎలా వెతుకుతాడో నన్ను నేను అలా వెతుక్కుంటా. ఎవరైనా నన్ను వెతికే వాళ్ళు ఉన్నా కూడా నేను వాళ్ళని ద్వేషించను. ఎవరైనా నన్ను వెతికే వాళ్ళు ఉన్నా నేను వాళ్ళని ద్వేషించను. ఎందుకంటే వాళ్ళు నాకు హెల్పర్స్, వాళ్ళు నాకు సహాయకులు. ఎందుకంటే నాలో లోపాలని సరిగా వెతుకోలేకపోతే పాపం వాళ్ళు కష్టపడి వెతికి పెడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, స్టార్టింగ్లో 3 దాకా వాక్యం చెప్పేవాడిని. వాక్య ఆసక్తి మరి ఆ పిచ్చి చెప్పేవాడిని, వినేవాళ్ళు. మా అన్నయ్య వచ్చేవాడు నా దగ్గరికి. మా అన్నయ్య, అబ్బాయి నువ్వు మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా, మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా, కానీ టైంలో పెడుతున్నావు అన్నాడు. అంటే వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా. స్టార్టింగ్లో చెప్పాడు, వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా. నీకు దేవుడిచ్చిన ప్రత్యక్షలు చెప్పుకుంటా పోతున్నావు,
కానీ అవతల వాళ్ళ స్థితిని కూడా అంచనా వేయాలి. బలహీనలు ఉంటారు, బలవంతులు ఉంటారు, పిల్లతల్లులు ఉంటారు, బాగున్నోళ్ళు ఉంటారు, బాగలేని వాళ్ళు ఉంటారు, నడువులు నొప్పుల వాళ్ళు ఉంటారు, కాళ్ళు చచ్చుబడ్డోళ్ళు ఉంటారు. నువ్వు ఆవంతున గంటలు గంటలు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మరి ఆళ్ళగతి ఏంది? ఇప్పుడు నేను ఒక మాట చెప్పొచ్చు, యేసు నామములో పో, ఎవరిని మన్నాయని అనొచ్చు. నువ్వు శోధకుడిలాగా ఉన్నావు, నాకు పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తుంటే అడ్డగిస్తున్నావు నువ్వు అనొచ్చు. కానీ నేను వివేచించాను. పాయింటే, నన్ను దేవుడు వాడుకునేదానికి నా దేవుడు నిలబెట్టినప్పుడు నన్ను ప్రేమించి కాటికి కాలు దాచిన ముసలి వాళ్ళు సైతం ఈ మాటలు వినటానికి వస్తారు. ముసలి వాళ్ళు, పిల్ల తల్లులు, గర్భిణీలు, బలహీనతలతో ఉన్న వాళ్ళు అందరూ అన్ని రకాల వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాలి నిజమే అని నా టైంని మార్చుకున్నా. 3 నుంచి 2కి వచ్చా, ఇప్పుడు 2 నుంచి 1:30లోకి వచ్చా. స్తోత్రం. ఇక మా వాడు చెప్పే పని లేకుండా నేనే బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉంటాడు మా వాడు. అసలు టైం అయిపోతుంది అనుకో, ఎక్కువసేపు అయిందనుకో జనం ఇబ్బంది పడతారు కదా, ముందు మావాడు ఇబ్బంది పడతాడు. ఏడున్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ తీసుకొని కొన్ని తీసుకుంటా. ఇది నిజమే, ఇది నిజంగా దిద్దుకోవాల్సిన పాయింటే అని అనుకున్నది తీసుకుంటాను నేను. నాకు తెలుసని అనేక విషయాలు తెలుసని గంటలు మాట్లాడితే కష్టం కదా. అవతలాళ్ళ హృదయాలను కూడా గమనించాలి, అవతలాళ్ళ ఆరోగ్య స్థితిగతులు గమనించి మాట్లాడాలని క్రమపరుచుకున్నా. లేకపోతే 3 గంటలు కూర్చుని లేవనీయకుండా మాట్లాడతా. ఇక నడువులు గిడువులు అక్కడే బడి దొల్లాడాలి. ఇక అదిగో మా అమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక అంతే, అల్లాడిపోవాలా. కానీ మార్చుకున్నా. మనలోనికి మనం చూసుకోవాలి. ఒక వ్యక్తి ఒకవేళ సహేతుకమైన విమర్శ మనకు చేస్తే అది నిజంగా లోపమే అయితే తప్పనిసరిగా దిద్దుకోవాలి. అంతెందుకు అవతల వాళ్ళు మనల్ని ఆక్షేపించిన దాకా మనం ఎందుకు ఆగాలి? ముందే మనం ఆలోచన చేసుకొని కరెక్షన్ చేసుకుంటే పోయింది కదా. అదే కదా అసలు మనకు కావాల్సింది. ఏమంటారు? వివేకి తనలోనికి తను చూసుకుంటాడు. అవతల వాడిని మాట అనటానికి ఛాన్స్ ఇడు, అవతల డైలాగ్కి ఛాన్సే ఉండదు. ఫలానాది బ్యాలెన్స్ చేసుకుంటే బాగుండే అని అవతలోడు అనకముందే అది దిద్దుబాటు అయిపోయింది. ఎంతమందికి అర్థమైందో ఏమో. 2, 3వది సమాజం వైపు చూస్తాడు. 3వది ఎటు చూస్తాడు? ఫస్ట్ దేవుని వైపు చూస్తాడు. 2వది తనలోనికి, తన లోపాలలోనికి చూసి కరెక్షన్ చేసుకుంటాడు, దిద్దుకుంటాడు. 3వది సమాజం వైపు చూస్తాడు. ఎందుకో తెలుసా? ఈ సమాజానికి నా అవసరత ఏముంది, ఈ సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ సమాజాన్ని చక్కదిద్దడానికి నా వంతు నేనేం చేయాలి, ఈ సమాజానికి మేలు కలుగునట్లు నా పనేంటి అనే ఆలోచన కలిగి ఉంటాడు వివేక హృదయం కలిగిన వాడు. వివేకం లేనివాడు సమాజం ఎట్టబోతే నాకెందుకు, నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి అని అంతవరకే ఆలోచిస్తాడు, అంతవరకే బతుకుతాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వివేక హృదయం కలిగిన వాడు సమాజానికి నా అవసరత ఏంటి, సమాజాన్ని ఉద్ధరించడానికి నేనేం చేయగలను అని ఆలోచన చేస్తాడు. 3వ విషయం. 4వ సంగతి, శత్రువు కదలికల వైపు దృష్టి పెడతాడు. శత్రువు అసలు వాడు ఎటు నుంచి పని చేస్తున్నాడు, ఏ వైపు నుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఎక్కడ మనల్ని దెబ్బ కొట్టడానికి కుట్ర పన్నుతున్నాడు, ఏ వ్యక్తుల్లో ఉండి కదులుతున్నాడు, ఏ విధంగా మనల్ని కృంగదీయడానికి ట్రై చేస్తున్నాడు, ఆ దృష్టి కలిగి ఉంటాడు. ఎటు 4వది ఎటు? శత్రువు కదలికల వైపు దృష్టి కలిగి ఉంటాడండి వివేక హృదయుడు. వాడు అటాక్ చేసిందా కాగడు, ఎత్తు దెబ్బకి దెబ్బ పడిపోయి ఉంటుంది అక్కడ, అంతే. స్తోత్రం. హల్లెలూయా. వాడిని కనిపెడతా ఉంటాడు అన్నమాట.
నేను కూడా కనిపెట్టుకుంటా ఉంటాను. ఈ 4 విషయాల్లో దేవుడి కృపను బట్టి నన్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి నా దేవుడు నాకు కృపనిచ్చాడు. అదే ఈరోజు మీకు నేర్పుతున్నాను నేను. 4వది శత్రువు కదలికల మీద మైండ్ పెడతాడు. నా పిల్లలు ఇలా ఉండరే, ఇట్లా ఉన్నారంటే దీని వెనక, నా ఫ్యామిలీ ఇలా ఉండదే, ఇలా అవుతుందంటే దీని వెనక, నా భర్త ఇలా ఉండడే, ఇలా అవుతున్నాడు అంటే దీని వెనక అసలు దొంగని పట్టుకుంటారు. అంతేగాని మనుషులతో వసంతం ఆడరు, మనుషులతో పోరాడరు. మనుషుల్ని వెనకుండి ఆట ఆడిస్తున్న శత్రువుని కొడతారు. అలాంటి వివేకం కలిగిన వాళ్ళతో సైతాను కూడా జాగ్రత్తగానే ఉంటాడు. అందరిలాంటి వాళ్ళు కాదు, ఈ అందరిలాంటి వాడు కాదు, మహాముదురు. ఈ ముదురు దగ్గర మనం తన్నులు తింటాం ఎందుకు, ఆయన వదిలేస్తే పోయిద్దని ఆడు సర్దుకుంటాడు. ఏబండి ఏవు మామూలు ముదురు కాదు. సైలెంట్గా వాళ్ళ ఆవిడలోకి వచ్చి మాట్లాడుతుంటే పట్టుకున్నాడు దొంగనే. ఓ మూర్ఖురాలా అన్నాడు. ఏసై చూసారా, నీకు ఆ సిలువ దూరమగును గాక అని పేతురంటే సాతానా వెనకబో అన్నాడు. చూడు ఎంత పట్టుకున్నాడు, ఎంత తేలిగ్గా పట్టున్నాడు దొంగని. మనల్ని దారి మళ్లింప చూసేటువంటి వ్యక్తుల వెనక పనిచేస్తున్న దుష్టశక్తుల్ని గుర్తుపట్టాలి. ఈ గ్రహింపు వివేక హృదయులు కలిగి ఉంటారు. 4 సంగతులు. మొట్టమొదటిది, ఎటు చూస్తాడు, ఎటు దృష్టి పెట్టి ఉంటాడు. రెండవది, తనలోనికి తను చూసుకుంటాడు, తన లోపాలు. యుద్ధంలో సగం గెలిపేంటో తెలుసా? మన బలహీనతలు మనం ఎరిగి ఉండుట, మన లోపాలు ఎరిగి దిద్దుకొనుట. 3వది, సమాజానికి నా అవసరత ఏంటి, నేనేం చేయగలను సమాజానికి, ఈ సమాజం కోసం ఏ పని కోసం నన్ను పుట్టించాడు, ఇంతమందిలో నేను పుట్టాను అంటే వీళ్ళకి నా అవసరత ఉంది, నేను వీరికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను. పెద్దాయనా, పెద్దాయనా నువ్వు కూడా ఆలోచించాలే. పెద్దాయనా, నేనంటూ ఇట్ట పుట్టాను, ఈ భూమి మీదకి వచ్చానంటే ఈ సమాజానికి నా అవసరం ఉంది, ఈ సమాజానికి నేనేం చేయాలి, ఈ మనుషులకి నేనేం చేయాలి, ఏ విధంగా వీళ్ళకి ఉపయోగపడగలుగుతాను అనే గ్రహింపు ఉండాలి. సమాజం మీద దృష్టి ఉండాలి తమ్ముడు. 4వది, శత్రువు కదలికల మీద. వాడు దెబ్బ కొట్టకముందే పడిపోయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీల యుద్ధం గురించి ఒక మాట విన్నాను నేను. ఈజిప్ట్ వాళ్ళు ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి స్కెచ్ గీశారట, నలువైపులా అటాక్ చేయడానికి. ఇప్పుడు ఇరాన్ కూడా లైన్లో ఉంది, ఏమో జరుగుతుండొచ్చు చెప్పలేం. ఇరాన్ కూడా లైన్లో ఉంది. అట్లాగా ఇశ్రాయేల్ చుట్టూ శత్రువులే. ఈజిప్ట్ అంటే ఈజిప్ట్ వాళ్ళు మన మీద ప్లాన్ చేశారా అని తెలుసుకున్నారు. ఇంకా వాళ్ళు అటాక్ చేయలే. వాళ్ళు యుద్ధ విమానాలన్నీ లైన్లో పెట్టుకొని ఇజ్రాయెల్ మీద ప్లాన్ చేశారు. మధ్యాహ్నం లంచ్కి పోయారు. వాళ్ళు లంచ్కి బానిచ్చి వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళ యుద్ధ విమానాలు పంపించి వాళ్ళ రన్వేస్, ఫ్లైట్లు ఎగురుతాయి చూడండి, ఆ మార్గాలన్నీ కూల్చిపెట్టేశారు. అవకాశం ఉన్న కాడికి ఫ్లైట్లు ధ్వంసం చేశారు. బాగున్న ఫ్లైట్లు ఎగిరి రాకుండా రన్వేస్ని కూల్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంక అయిపోయింది. రన్వేస్ అంటే ఇప్పుడు విమానం కొంతమందికి రన్వే అంటే తెలియదు, అందుకని చెబుతున్నాం. అన్నంతా మోడ్ సరిగ్గా, అందుకని తార్ రోడ్ లాగా ఉంటుంది, నున్నగా విమానం ఇలా పోయి 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 అలా ఎగిరిద్ది. ఆ దారిని రన్వే అంటారు. ఆ దారిని కూల్చారు వాళ్ళ అన్నానికి బానిచ్చి. వాళ్ళు వచ్చి చూసుకుంటే మొత్తం ధ్వంసం అయి ఉంది. ఇప్పుడు విమానం ఎంత పెద్ద విమానం అయినా, ఎన్ని సామాన్లు ఉన్నా అది బాదు, దారి కూలిపోయిందిగా. ఇంకేం చేస్తారు? మామూలు వాళ్ళు కాదురా అనుకుంటా సర్దుకున్నారు యుద్ధాన్ని.
అంటే వాడు దెబ్బ కొడతాడు, కొట్టిందాక ఆగరు. కొడతాడని డౌట్ వస్తే ముందే పోయి కొట్టొస్తారు. అది ఇజ్రాయెల్ గొప్పతనం. అదండి రన్వే. కాపాడేవరా తార్ రోడ్ లాగా చూడండి, అది రన్వే. అవి మొత్తం ధ్వంసం చేసి వచ్చారు. వాళ్ళ యుద్ధ పనితనాలు భలే ఉంటాయిలే. అట్లాగా శత్రువు కదలికల మీద ఎప్పుడు మెళకువ కలిగి ఉండాలి. యేసయ్యే చెప్పాడు, వివేకం కలిగి ఉండండి, నిష్కపటులై ఉండండి అన్నాడు. దేవుడు ఆ వివేక గల హృదయాన్ని మనందరికీ దయచేయునుగాక. ఇంకా చాలేండి, పైకి లేండి. ఇప్పుడు నేను అన్నమాట ప్రకారం 1:30. ఒక పక్క మీకు వాక్యం చెబుతాను, మరో పక్క చూసుకుంటున్నా. మరి ఏం చేస్తా? ఇప్పుడు ఎంత హాయిగా ఉంది మీ ప్రాణానికి. కూటం అయిపోయిందిలే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కుటుంబం పతనం అవుతుంది అంటే ఎక్కడ తేడా పడుతుంది అని వెతకాలి. నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది అంటే దానికి ఎవరినో బాధ్యులు చేయటం కాదు, నా దగ్గర దిద్దుబాటు చేసుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయా? ఒక భర్తగా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన ఏమన్నా ఉన్నాయా? ఒక భార్యగా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన ఏమన్నా ఉన్నాయా? ఒక పిల్లగాడిగా, ఒక కుమారుడిగా, కుమార్తెగా నా ఫ్యామిలీ పతనానికి నేనేమన్నా కారణమయ్యానా? నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? ఎందుకు నా ఫ్యామిలీ పతనం వైపు నడుస్తుంది? నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకోవాలి, నా సమాజాన్ని నేను చేయగలిగినంత వరకు బాగు చేసుకోవాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎక్కడ తేడా జరుగుతుంది, ఎందుకు ఇలా అయిపోతున్నాం అనే వెతుకులాట, నిశిత పరిశీలన అనేది మనకు ఉండాలి పిల్లల. ఏ కాడికి ఏ పొద్దు మొద్దోళ్ళలాగా ఉండొద్దు, చురుకు లేని వాళ్ళలాగా ఉండొద్దు. మెళకు తెచ్చుకొని జాగ్రత్త పడమని ప్రేమతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీకు లేదా దేవుణ్ణి అడుగు, నాకు వివేచన ప్రసాదించమని అడుగు. అన్ని వరాల కంటే కూడా ఉత్తమంగా, దేవా నాకు వివేచన ప్రసాదించు, నా శత్రువు వివేకం గలవాడు, వాడిని దెబ్బ కొట్టాలంటే నాకు వివేచన కావాలి, నాకు జ్ఞాన వివేకం కావాలి ప్రభువా, నాకు ఇవ్వు అని ప్రార్థన చెయ్యి. నా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు, చురుగ్గా కదలటం ఇస్తాడు. అప్పుడు ఈ 4 విషయాల్లో దృష్టి కలిగి ఉంటా. సేటు మొత్తుకొని చెబుతా కదా, మీకు క్లియర్గా అర్థమైద్దా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి, ఎట్ట కదిలించండి. అర్థం కాదనే అయిద్దనే? థ్యాంక్ యూ. నిజంగా అర్థమైద్దా? ఇప్పుడు వింటారు కదా, ఏమన్నా ఆలోచించుకుంటూ వెళ్తారా, లేకపోతే కూటం అయిపోయింది అన్నట్టు పోతుంటారా? ఆలోచిస్తారా? ఇంటికి పోయాడు కాసేపు ఏమన్నా ఈరోజు అన్న ఏం చెప్పాడు ఏమన్నా ఆలోచిస్తారా? ఎంతమంది ఆలోచిస్తారండి? నిజమేనా? వామ్మో, ఇంత మంచోళ్ళని ఇచ్చాడా నాకు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సామాన్యమైన విషయం కాదండి అయ్యా. ఇంటికి పోయినాక మళ్ళీ సెల్లో పెట్టి వింటారా? మీరేనాయమండి నాకంటే. మీరు ఇంత మంచి మాట చెప్పినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అసలుకి. కానీ నిజంగా మీరు ఆలోచించండి, ఉపయోగపడతాయి ఈ మాటలన్నీ. మీకోసమే అన్ని మీ హృదయాల్లో నీరు కట్టి నా తండ్రి ఫలింపజేయాలి. ఎటు చూస్తారు? రోగంకి వెళ్ళి, సమస్యలకి వెళ్ళి చూస్తారా, లేకపోతే దేవునికి వెళ్ళి చూస్తారా? అది ఎంత పెద్ద జటిలమైన సమస్య అయినా నా తండ్రి ఉన్నాడు. నా తండ్రి నమ్మదగిన వాడు, తనను ఆశ్రయించే వారిని సిగ్గుపరచని దేవుడు. నా దేవుడు నా లైఫే దానికి సాక్ష్యం, నా జీవితమే దానికి సాక్ష్యం. నేను అసలు ఇక్కడ నిలబడి మీకు ప్రకటించటమే ఒక గొప్ప వింత. అదంతే, ఇంతకు మించిన సాక్ష్యం మీకేం అవసరంలా. ఇక్కడ నిలబడి షాలేం రాజు అనేవాడు ప్రకటించడమే గొప్ప వింత, అంతే. ఎందుకంటే అనుభవించి నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి కృంగిపోవద్దు. కృంగిపోయిన వాళ్ళని కూడా నీ మాటలు ఎట్టుండాలి అంతే. అంతేగాని సందకాడ పోయేవాడిని మధ్యాహ్నం పంపించేటట్టు ఉండకూడదు. జాగ్రత్త.